నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్స్ తగ్గించడం, బాల్య వివాహాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై పాల్గొన్నారు. వర్క్ చేయాలి. మన హన్మకొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ దిశ మీటింగ్ ఇంకొక 4 months 5 months తర్వాత పెట్టుకుందాము. మీరందరూ కూడా ఇది ఇప్పుడు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎండ్బి మీ కలెక్టివ్ టీం వర్క్ ఉండాలి, ఒక చైన్ ఆఫ్ నెట్వర్క్ ఉండాలి. ఎన్హెచ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎన్హెచ్ఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి చెప్తే ఇప్పుడు మా సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఇది కాదు కావాల్సిన ఆన్సర్. మేము అందరినీ పిలుస్తాము, అందరూ మీరు వాళ్ళందరూ మర్చిపోతారు. కాబట్టి ఒక రెగ్యులర్ ఫాలో అప్ ఉంటేనే దానికి సమస్య సాల్వ్ అవుతుంది. మనకి మనీ వచ్చినాయి కానీ ల్యాండ్ లేకపోవడం అనేది అది మనం చేయాల్సిన పని. ఏదైనా మనం అందరం వీఆర్ ఆల్ హియర్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. కాబట్టి మీరు అందరూ కూడా సీరియస్గా మీ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. మనము మన హన్మకొండని మంచిగా డెవలప్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్. డెఫినెట్లీ వీఆర్ రూలింగ్ వరంగల్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లందు గ్రామంలో కస్తూర్బా బాలికల పాఠశాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇంకా ఎలాంటి సదుపాయాలు అవసరమో అడిగి తెలుసుకుని విద్యా ప్రమాణాలు మెరుగుపడేలాగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలలో భోజన వసతి, తరగతి గదులు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించి ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు చెప్పండి. స్కూల్లో మన స్కూల్లో ఏమున్నాయి? స్పోర్ట్స్ డ్రెస్లా, టీషర్ట్స్ ఉన్నాయి కదా పైన, అన్ని తెచ్చి ఇచ్చేసి అన్నీ రేపు పంపిస్తాను. మరి షటిల్ చెప్పురా, ఏం కాదు, నువ్వు చెప్పు. అక్కడ ఎందుకు అడుగుతాను, నువ్వు చెప్పు. షూసా? స్పోర్ట్స్ షూస్. ఓకే ఓకే. రేపు ఒక మేస్త్రిని పంపిస్తానమ్మా. ఆ మేస్త్రి చూసి నువ్వు ఎత్తుకొని పోతుంది, డ్రెస్సులు ఎత్తావు. నమ్మకమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పుడే ఆ నాయకుడు ప్రశాంతంగా ఉంటారని, తమ వెంట అలాంటి కార్యకర్తలు పార్టీ నాయకులు మంత్రి సురేఖ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండా దంపతులు అంటే అందరికీ విపరీతమైన నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చందన, పద్మ, ప్రవీణ్, జిల్లా కలెక్టర్ సత్యశారద, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవీన్ రాజ్, ప్రకాష్, వేణు, చందు పాషా తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు చాలా తగ్గిపోయినాయి.
మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నవీన్ రాజు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒక నూతన ఉత్సాహాన్ని పార్టీకి తీసుకొచ్చి ముఖ్యంగా మరి రవీందర్ గారి బలగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంలో మన పార్టీకి కూడా ఈరోజు ఒక ఊపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ర్యాలీ తీసుకుంటూ వస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారాన్ని మర్పించే విధంగా మరి మహిళలందరూ కూడా చాలా ఓపికగా ఎండలో మరి వారు కూడా నడుచుకుంటా రావడం మరి నాకు ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసింది. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, అయినా కూడా రవీందర్ గారు పార్టీలో చేరడానికి కారణం ఏంటో వారు చెప్పడం జరిగింది. మనము ఎంత నాయకత్వ లక్షణాలున్నా, మనకి ఎంత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నా, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మనకంటూ ఒక లీడర్ అంటూ ఉంటే అది ఇంకా మనం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనంద్బాగ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలను సన్మానించి వారికి చీరలు అందజేశారు. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏం తెలియని వయసులో నాకు పెళ్లి చేసి ఇక్కడికి వచ్చినాక నాలో ఉన్న టాలెంట్ నువ్వు అన్ని చేయగలుగుతావు, నువ్వు అన్ని ముందుకు సాగగలుగుతావు అనే ప్రోత్సాహంతో నన్ను ఇప్పుడు ఇలా నిలబడ్డా అంటే ఇదే నిదర్శనం అనుకోండి. ఇంకా ఆమె ఎప్పటి నుంచో అంటారు, నిజామాబాద్ నుంచి మా అమ్మగారు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది నిజామాబాద్. అక్కడ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడల్లా రాజు నువ్వు ఎప్పుడైనా మంచిగా అయినప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా, ఇది నా కోరిక అని పదే పదే చెప్తుండే. ఒకసారి నాకు అన్ని రకాలుగా మంచిగున్నప్పుడు హాస్పిటల్ పెడతా అనుకున్నప్పుడు పోయి అమ్మ నేను ఇట్లా హాస్పిటల్ పెడతా అనుకుంటున్నా, నీ పేరు మీదనే హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నా అంటే ఆమె ఒకటే చెప్పింది, నా పేరు మీద ఒకవేళ పెట్టేటుంటే కంప్లీట్ గా ఫ్రీ చేస్తేనే హాస్పిటల్ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ పెట్టొద్దు అని చెప్పిందమ్మా. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరై మహిళలకు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళల అభివృద్ధి కోసం మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్, హస్తకళల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు ఫరీదా, సుల్తానా, లలిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అయిపోయి వాళ్ళకి అప్లికేషన్ అది ఫిల్ చేసి ఇచ్చారనంటే మా డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ముందుగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సువంచల, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్, హైదరాబాద్. మా డిపార్ట్మెంట్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్. అంటే హస్తకళాకారులందరికీ కూడా వాళ్ళకు వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళకు బెనిఫిట్స్ చేయడానికి అని చెప్పి మాది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద వస్తుంది. మా డిపార్ట్మెంట్ అసలు ఏంటి, ఎక్కడుంది, ఇంతవరకు ఎవరైనా విన్నారా హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది అని? చాలా మందికి తెలియదు. అందుకు ఆ డిపార్ట్మెంట్ గురించి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూ. అసలు మా డిపార్ట్మెంట్ ఏంటి, మేము ఏమేమి పనులు చేస్తుంటాం అన్నది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్ అంటే హస్తకళల అభివృద్ధి కార్యాలయం. ఇది వచ్చేసి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, చైర్మన్ లావణ్య నాగరాజు, 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఉదయం 5 నుండి 10 గంటల వరకు ప్రతిరోజు చెత్తను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్ తో పాటుగా వివిధ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు 2వ రోజు 1వ వార్డు ఏదైతే ఇక్కడ ఉన్న చెత్తా చెదారంను మా గౌరవ మున్సిపల్ సభ్యులు, చైర్మన్, వైస్ రామాయంపేటని స్వచ్ఛంగా ఉంచడం ఇది 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేస్తున్న ఈ ఫస్ట్ వార్డులో మేము ఇక్కడ ఉన్న జీవీపీ గార్బేజ్ వనరబుల్ పాయింట్ని క్లీన్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాము. ఇక్కడికి వచ్చిన మున్సిపాలిటీ పట్టణంలోని క్లీనింగ్ ప్రోగ్రాంలో బాగా మీరందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు శానిటేషన్లో బాగా ప్రతి ఒక్క మహిళ మీరు చేసే పని ద్వారా మన నగరం క్లీనింగ్గా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పొద్దున ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ మీ ఇంట్లో పనులు చేసుకొని ఊరి పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు ముందుండి అందరూ ఆ ప్రోగ్రాం చేశారు. మీరు బాధ్యతాయుతంగా చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలోని భాగ్యనగర్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్రా విశాల శ్రావణి మాట్లాడుతూ తెలుగు మహిళలు సాంప్రదాయం, ఆధునికత మేళవింపుగా రాణిస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కౌన్సిలర్ సంతోషి చందులాల్ మాట్లాడుతూ మహిళలు ఇప్పుడు ప్రపంచంలోనే తమ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రఫాత్ సుల్తానా, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మాత్రమే పరిమితం కావద్దు. ప్రతి రంగంలో మహిళలు ముందందులో ఉండాలి. ఏ దాంట్లోనైనా, వ్యాపారంలో, రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో మహిళలు ముందందుగానే ఉండాలి. ఇంతమంది ఉమెన్ ని ఇక్కడ చూసినందుకు సేమ్ శారీస్ లో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఉమెన్స్ డే అంటే తెలుసా మీకు అందరికి? వై వి ఆర్ సెలబ్రేటింగ్ సార్ చెప్పారు కదా ఒక స్టోరీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రమేష్ పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీసు అధికారులు సిబ్బందిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎం రమేష్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసింహారెడ్డి, గోదావరికని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, రామగిరి ఎస్ఐ దివ్య, గోదావరికని 1 టౌన్ ఎస్ఐ అనుష, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Okay. Next. Okay. Amma, serious.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. మహిళలు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి వారిని సన్మానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో ఒక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకున్నాం. గతంలో ఇబ్రాహీంపట్నంలో కానీ అబ్దుల్లాపూర్లో కానీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినాం. అప్పుడు అందరూ కూడా సంతోషపడ్డారు. అందుకే ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ సంతోషాన్ని చూస్తుంది తప్ప మీ బాధను కలిగించే ఏ కార్యక్రమాన్ని కూడా చెయ్యదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు వచ్చేనాడు చీరలు కూడా పంచుతారు అందరు చాలా మంది. మేము ఎన్నికల కోసం పంచలేదు. ఒకవేళ ఎన్నికలకే పంచాలి అనుకుంటే ఎన్నికల ముందే పంచేది. కానీ పాపం కొంతమందికి తెలియక ఎవరు వస్తే ఏమవుతారో అని తెలియక ఎవరో డబ్బులు ఇస్తే దానికి ఆశపడి ఓట్లేసేటువంటి పరిస్థితి అక్కడక్కడ ఉంటుంది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు కేవలం ఏదో ఈరోజు మేము ఇస్తున్నాం చీర అంటే మీ గౌరవానికి ఇస్తున్నాం తప్ప ఓట్లేయమని కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని ఆయన ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా స్వామివారు దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో దేవాలయ చైర్మన్ రామశర్మ, ఆర్డీఓ శ్రీనివాసారెడ్డి, డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట గౌడ్ పాల్గొన్నారు. అంత గట్టిగా ఉండే. ఇప్పుడు అవన్నీ కొంచెం రూల్స్ తలలోకి వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇంకా గట్టిగా ఉండేది. అది కొంచెం జాతర, కళ్యాణ మహోత్సవం బాగా జరగాలి. సంవత్సరానికి సౌకర్యాలలో మెరుగుపడాలి. ఒకటి. రెండవది, ప్రజలు ఎక్కువ రావాలి. జనం మల్లు, జాతర మల్లు. జనం ఎక్కువ వస్తేనే జాతర ఎక్కువ. అయితే మీరు ఆనవాయితీ ప్రకారంగా ఇవన్నీ ఏవైతే మాస కళ్యాణము, తీరు రథోత్సవం ఉదయం తర్వాత అవుతుంది, ఇవన్నీ కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇదొకటైతే. రెండవది ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి డెవలప్మెంట్లు. ఇది టెంపరీ డెవలప్మెంట్ అండ్ పర్మనెంట్ డెవలప్మెంట్. ఈ రెండింటిపైన కూడా దృష్టి పెట్టి ఇది ఒక మోడల్ చెప్పండి. దక్షిణ భద్రాది మోడల్ చెప్పండి. 26 నాడు 26 మాస కళ్యాణం ఇక తర్వాత రథోత్సవం, ఇవన్నీ అది ప్రొసీజర్. అది బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ,
మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సిపిఎం నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్ మాట్లాడుతూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను 60,000, కమర్షియల్ సిలిండర్ ధరను 115 పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు పేద మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారంగా మారిందన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం పేద ప్రజల నడ్డి విరుస్తా ఉంది. ఈరోజు నిన్న గ్యాస్ ధర, వంట గ్యాస్ ధర 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 150 రూపాయలు మళ్ళీ గ్యాస్ ధర పెంచడం అనేది జరిగింది. ఇప్పటికే ఆకాశాన్ని అంటిన నిత్యావసర సరుకుల వలన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడతా ఉంటే మళ్ళీ వాళ్ళ మీద ఈరోజు గ్యాసు అదనపు భారం వేయడం అనేది సరైనది కాదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ప్రజలపైన భారాలు మోపుతూ కార్పొరేట్లు, అదానీ, అంబానీలకేమో ఈ దేశాన్ని దోచిపెడుతూ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి పేద ప్రజలపైన ఇచ్చినటువంటి భారాలని తగ్గించాలని చెప్పేసి, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు రామకృష్ణ, ఎస్ఐ రాజశేఖర్లపై చేయి చేసుకున్న న్యాయవాదులుగా చెబుతున్న వింధ్యాల పృథ్వీ సామ్రాట్ అంకమరావు అనే 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నామని కలవకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలో ఈ ఘటన జరిగిందని ఆయన వివరించారు. ఇటు స్టాప్తో చేస్తున్నప్పుడు హోండా సిటీ కారులో ఒక 4 వచ్చారు. అది ఆపకుండా వీళ్ళే ఆపుతుంటే మీరే రండి అని సైకిల్ చేస్తూ రెచ్చగొట్టినట్టు సైకిల్ చేయడం చేసినారు. దాంతో మేము మా వాళ్ళు ఆ కారుని ఫాలో అయినారు. ఆ ఫాలోయింగ్లో వాళ్ళు వీళ్ళతోని వాగ్వాదాన్ని దిగడము, తాగిన మైకంలో ఉన్నారు వాళ్ళు. వాగ్వాదాన్ని దిగిండ్రు, తీసుకుని వాళ్ళందరినీ బలవంతం కోర్సుకుని ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తూ తీసుకొని రావడం, హైదరాబాద్ చౌరస్తా దగ్గరికి తీసుకొని వచ్చినారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో పృథ్వీ కదా, ఈ పృథ్వీ ఫస్ట్ ఫ్లోర్ వింధ్యాల క్రాంతి పృథ్వీ సామ్రాట్, ఈయన 31 years. ఈయన ఇది అడ్వకేట్ అని చెప్తున్నాడు. శ్రీలక్ష్మీనగర్ కాలనీ, హైదరాబాదు. మరియు ఆ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో కందుల అంకమరావు, ఈయన 30 years.
ఈయన కూడా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మిట్టపాలెము, గూడూరు మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఇద్దరు వెనక పడుకొని ఉన్నారు. వీరు ఈ డ్రైవింగ్ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు వీళ్ళు సహకరించకపోగా ఎవరైతే ఈ పసుడూరు వింధ్యాల అనే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు అతనికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకలోని శ్రీ ఆది జాంబవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ ఆది జాంబవంతుడి విగ్రహంతో పాటుగా విఘ్నేశ్వరుడు, కుబేరుడు, జంట నాగులు, నవగ్రహాల విగ్రహం ప్రతిష్టలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య, మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, బిచ్చుకుంద మఠాధిపతి సోమయ్యప్ప, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ గ్యార అశోక్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, కుల గురువులు, కుల పెద్దలు పాల్గొన్నారు. ప్రథమ స్థానమైనటువంటి కొలనుపాక క్షేత్రం స్వయంభు సోమేశ్వరాలయం రేణుకాచారి ఉద్భవించినటువంటి పంచపీఠంలో ఒకటైనటువంటిది. మరి కొలనుపాక క్షేత్రంలో అన్ని కులాలకు, మతాలకు, అన్నిటికి కూడా రేణుకాచార్య తీసుకువెళ్ళినటువంటి అన్ని సమానమనేటువంటిది తీసుకెళ్ళినటువంటిది ఏది ఉన్నదంటే అది కొలనుపాక క్షేత్రం. ఈ క్షేత్రంలో 22 మఠాలు, అన్ని కులాల జాతులకు సంబంధించినటువంటి అన్ని మఠాలు ఉన్నాయి. విగ్రహాలన్నిటి కూడా నెలకొల్పి మాదిగ జాతి అస్తిత్వం, మాదిగ ఉనికి, మాదిగ ఆత్మగౌరవానికి ప్రతిగా ఈ లోకానికి మొత్తానికి కూడా ఆది పురుషుడు మన మాదిగ జాతి ముద్దు బిడ్డ. మరి అక్కడి నుండే మొత్తం కూడా ప్రపంచం మొదలైంది. అశోక్ గారు కానీ, మాజీ సర్పంచ్ ఐలే కానీ, ఇప్పుడున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ విజేంద్ర రెడ్డి గారు అందరూ కూడా గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఆ ఆది జాంబవంతుని విగ్రహం ప్రదర్శించడం, అది మా చేతి మీద జరగడం మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఆది జాంబవంతుని భూమి కంటే మొదలు పుట్టినట్టుగా ఒక చరిత్రలో చూసింది కాబట్టి అలాంటి మహనీయుని, అలాంటి భగవంతుని విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం చాలా సంతోషం. అందుబాటులో ఉండండి మీరే. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ను 14-15 సంవత్సరాల మధ్య వయసు గల అన్ని బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ను సుమారు 95% వరకు నివారించవచ్చన్నారు. జిల్లాలో 14-15 సంవత్సరాల వయసు గల 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్లో వ్యాక్సిన్ వేయాలని అధికారులు ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాను. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన పిల్లలకు మాత్రము ఇప్పుడు మనం ఇస్తున్నాము మొదటి విడతగా. కొద్దిగా జ్వరం కానీ వచ్చే అలసట కానీ ఉండే అవకాశం ఉంది. అది కూడా వీక్గా ఉన్నది వల్ల, ఎందుకంటే మన పిల్లలందరూ కూడా కొంత అనీమియా కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ అట్లాంటి ఇబ్బందులతో ఉన్నారు. తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది ఏంటంటే మల్టీగేట్ అనిపించవచ్చు. సో ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక 1 అవర్ అకామిడేషన్ ఉంటే దయచేసి ఇంకోకుండా ఉండండి. 1 అవర్ కూర్చోండి. ఇంకేమైనా కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ అనిపిస్తారంటే ఒక హాఫ్ డే కేటాయించడం పెట్టండి. దీంతో పాటు పిల్లలతో కూడా కోరేది ఏంటంటే ఆఫ్టర్ యూ టేక్ యువర్ ఇంజెక్షన్ యువర్ డోస్ దయచేసి వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇది మిర్చి బీన్స్ మ్యాగీ కొంచెం ఆపండి. మీ అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. సో కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకు గ్రామంలోని శ్రీ ఆది జాంబవ దేవాలయంలో జాంబవంతుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు భక్తులు ఉన్నారు.
షాక్ కొడుతుంది షార్ట్ కొడుతుంది ఇలాంటి మీకు తెలిసే ఉంటుంది నాస్తికుడు అంట ఈయన నా తమ్ముడే. అవునా మరి మరి నాస్తికుడు మరి ఎట్లా ఆస్తికుడు ఆస్తి నాస్తి కాదు, కులం కులం అంతే. నేను కూడా వచ్చాను, నాకు కొన్ని విషయాలు నచ్చవు కానీ కులం కొరకు వచ్చాను. ఈ గుడి అనేటువంటిది వెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇంకా బాగు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో మరి జాంబవంతుని యొక్క గుడి ఈ 50 లక్షల మంది తెలంగాణే కాదు, ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మాదిగలనుకో దానికి సంబంధించిన కులాలనుకో పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇది ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా దీని అభివృద్ధినే మనం ముందు పెట్టుకొని నడుద్దామని కూడా మరొకసారి సందర్భంగానే తెలియజేస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కానీ మా చేతిలో ప్రస్తుతం